కృపానిధి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు మీకు వందనాలు. అయా ఈ ఉదయకాలం సమయంలో నీ బిడ్డలు పాటలు పాడిని మైపరుచుకున్నారు. అయా వందనాలతో దాసులు పెట్టి ఈ దాసుల ముఖాంతరం మాతో మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ వారం ఏం సిద్ధపరచాము, ఏ వాక్యం పంపించాలో, మేమేం పూజించాలో నేను మీకు తెలుసు కాబట్టి అయా బుద్ధిగా వచ్చిన మూతిగా వెళ్ళకుండా ఈ వాక్యం అనే తోపులను మోసుకుని వాళ్ళని సహాయం చేయండి. అయా ఈ లోకంలో మేమేది ఎత్తుకొని పోలేము. ధ్యానం పట్టు కోసం నేను ఎంతో తాపత్రపడుతున్నాను. ధ్యానం పట్టు కోసం ఎంతో తాపత్రపడుతున్నాను. మా హృదయానికి కావలసిన వాక్యము మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. ఏదైనానికి ఇంటున్నాం కానీ దాన్ని గ్రహించలేక ఇంకా వెనకబడిపోతున్నాం. అలా గ్రహించిన తండ్రి వెనకబడిపోకుండానే నీ ఆత్మలో నీ సన్నిధిలో నిత్యము కథల్ని నిజమైన పండుగలాగా ప్రభు నీ దాసుడు నేను పాట పాడుచున్నట్టు ఎంత ఆత్మీయంగా పాడి ఉన్నాడు ప్రభు. అయా నిత్యము కథల్ని తీయడం పండుగలు ఉండడానికి సహాయం ఆయన నోటికి బోరుగా మాట్లాడి గద్దింపులకు లోబడిన వాడు వాడు ఆయన చెప్పే మాటలు మేము గద్దిస్తుండగా మేము భయపడుతున్నట్టు దాన్ని ఎదుర్కొనే శక్తిని మనం నేర్చుకోవడానికి సహాయం వినటం లేదు. అయ్యా ఇదేంటి ఇలా చెబుతున్నాయన ఏంటి అలా చెబుతున్నాడని చెప్పి ఆయన మనస్తాపం చెందుతున్నారు కానీ లోపం అయ్యా దాన్ని గ్రహించడానికి సిద్ధపడలేకపోతున్నాను. అలా కాకుండా ప్రభు మాకు వాక్యం నాకు సరి అయినదని గ్రహించుకోవడానికి మరుగుపరిచి నిలబడుచుకుని పెట్టి ఈ ఆత్మ మాట్లాడి సహాయం చేసి పరిశుద్ధనామం అడిగి పెడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సమయంలో వచ్చాము. అందును బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే నిత్యము మనతో ఉండి మమ్మల్ని నడిపించునుగాక. ఈరోజు మీతో చక్కని ముచ్చటి చెప్పాలని బాబు ప్రేరేపించాడు. ఒక చక్కని మాట చెప్పాలని దేవుడే ఏం చేశాడు? ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడాలని ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవకాశం ఉంటే వాస్తవంగా మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించాలని కూడా ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుని కృపను బట్టి ఈ మధ్య మనం యూట్యూబ్లో పెడుతున్నటువంటి వాక్యాలు కూడా చాలా మంది వింటున్నారు. చాలా సంతోషం. ఎవరైనా సబ్స్క్రైబర్ చేయలేదు అంటే మనకు తెలిసిన వాళ్ళే చేయాలి, తెలియని వాళ్ళు చేశారు. కొంతమంది తెలిసిన వాళ్ళు చేయాలి, కొంతమంది ఏమన్నారంటే ఎంత చేయాలో తెలియదు అన్నారు. మంచి మంచి విషయాలు మరి బాబు ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తే అవకాశం ఉంటే రోజు వాటిని కూడా పెట్టాలని ఆశ ఉంది. అది యొక్క దేవుడే ఆ ఆశను తీర్చునుగాక. ఒక 1000 మంది ఉంటే మంచిది సబ్స్క్రైబర్ అని
చెప్పుకొస్తున్నారు. మనకి 150 మంది అట్లా వచ్చారు. అయితే లైవ్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభు నామమునకే మహిమ కలుగుతుంది గాక. పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉంది గాక. ఆయనే మనకు సహాయం చేయను గాక. ఒక మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి ఒక మాట చదువుతున్నాం. ఆ తర్వాత 12వ వచనంలో చదవం. 12, 13. ఇక్కడ అంటాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఏమి లేని వాడైతమా? ప్రేమ లేని వాడినైతే మోగుడు కంచెను గగనవాడు తాళమునై ఉండును. ఇక్కడ ఇంకొక మాట, ప్రవచించు కృపావరమును కలిగి మర్మములనియు జ్ఞానమంత ఎరిగిన వాడినైనను కొండలు పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను ప్రేమ లేని వాడునైతే నేను వ్యక్తులను. దేవుడి స్తోత్రం. ఇది ఈ రోజు మన పాఠం. దేవుడి స్తోత్రం. ఇందులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడదు గాక, నాతో కూడా మాట్లాడదు గాక, ఇది వింటున్న వారందరితో మాట్లాడదు గాక. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటాడంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. ఏ భాషలు అంటామా? మనుషుల భాషలు, దేవదూతల భాషలు, కొండను పిగిలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము నీకుంటా. ఏ విశ్వాసం? పరిపూర్ణమైన విశ్వాసము నీకుంటా. ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అంటే అసలు వ్యర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఒక మాటకి చెప్పాలంటే కొండలు పిగిలింపగలిగిన విశ్వాసం ఉండాలి. తెల్లటి దేవదూతల వస్త్రాలు వేసుకున్నా, నువ్వు ఏ సంఘం పేరు చెప్పుకున్నా, ఏ సేవకుడు నేను నడిపిస్తున్నా, ఏ భక్తిలో నువ్వు ఉండా, ఎలాగ నువ్వు నడుచుకున్నా, ప్రేమ లేని వాడు అయితే నీవు వ్యర్థుడవు, నిత్య జీవం నీది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు దేవునికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడైతే కొంత చూస్తామంట. మనం ఎంత చూస్తాము? కొంత చూస్తాం. 12వ వచనం ఒకసారి చదవగలుగుతాడు. ఇప్పుడు అద్దములో చూచినట్లుగా చూచుచున్నామా? అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంతమందికే ఎరిగి ఉందము. అప్పుడు నేను పూర్తిగా ఎరిగి ఉన్న ప్రకారము పూర్తిగా వెలుగుదాము. ఇప్పుడైతే కొంతమందికే తెలుసు, కొంతమందికే తెలుసు మన విశ్వాసం ఏంటో, మన భక్తి ఏంటో. రేపు ఒక రోజు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ముఖాముఖిగా చూసుకునే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు ముఖాముఖిగా చూసుకునే రోజు ఒక రోజు వస్తుంది. నేను ఒక మాట చెప్తాను. ఒక ఆమెకి ఆస్తి అంతస్తులు బాగానే ఉన్నాయి. యజమానుడు లేడు, ఒక కొడుకు. ఏనండి, ఆస్తి అంతస్తులు బాగానే ఉంది, యజమానుడు లేడు, ఒక కొడుకు. ఈ కొడుకుని ఎంతో ఆహారబుద్ధిగా పెంచుకుంది, బాగా ప్రేమగా పెంచుకుంది, చాలా ఆత్మీయంగా పెంచుకుంది. పెంచుకొని పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఎక్కడెంత కట్నం వద్దా కట్నం ఇచ్చే కోడలందరినీ ఎత్తుకుంది. అంటే ఇప్పుడు ఆడపిల్లలకు తక్కువ కట్నం వెళ్ళాలని ఆశ ఉంటుంది. మోపిల్లలతో రాని అంటాం. అదే ఆడపిల్ల మనకు ప్రార్థనకి వెళ్తుందా, కట్నాలు తీసుకోవచ్చా అంటాం మనం. దేవుని స్తోత్రం.
అదే మన పిల్లగాడైతే మాకు ఒకడైతే చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, ఇంట్లో ఉన్న గ్యాస్తో సహా ఇలాంటి టేపుతో సహా లెక్క చెప్పాడు. మా అబ్బాయికి 2 కోట్లు ఉన్నాయి. దేనికి చెప్పిందంతా? కట్నం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి చెప్పాడు ఇదంతా? కట్నం. సరే, ఎంత ప్రయాసపడుతుంది అమ్మ మనోడు తీసుకురానే తీసుకొచ్చాడు. ఎవరిని చెప్పరే? సరే, తీసుకొస్తా ఏం చెప్పాడంటే కోడకు ఒక ఇంటి ఇచ్చాడు. ఏమని ఇంటి ఇచ్చాడు తెలుసా? ఏమైనా నమ్మ కట్నం కోసం వస్తుంది, కట్నం ఇచ్చే కోడ కావాలని చూస్తుంది, నువ్వంటే ఇష్టం లేదు, నువ్వే కట్ట మరే అమ్మా కట్ట నా మీద దృష్టి పెట్టండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో కట్టకప్పుడు చెప్పడానికి రాలేదు. మీ నిర్లక్ష్యం వల్ల దేవుని ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. మీకు తెలియట్లా సంగతి. ఎందుకంటే దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వండి. మీరు చూసేటువంటి చూపును బట్టి, మీరు ఆలోచించే దాన్ని బట్టి దేవుడు మాట్లాడతారు. అందరితో మాట్లాడారు. దేవుడి స్తోత్రం కలుగుతారు. ఒక వ్యక్తి కోసం సముద్రం దాకా వెళ్ళాడు దేవుడు. ఈరోజు ఎవరి కోసం చెబుతున్నాడో తెలియదు. నేను ఇంతే వేయగలను బండ కింద కప్పలాగంటే నేను కూడా చేయగలిగింది నేను లేదు. ఆయన ఉట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు వారానికి ఒక రోజు అంటే ఇక అందరికి ఎవరు చేయగలిగింది లేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మన పైన వారు ఒక వాక్యం చెప్పారు, మీకు గుర్తుందా? యేసు ప్రభు సైతము తన ముందు ఒక్క చూసి క్రియ కూడా చేయలేదు. చెప్పారా? చెప్పలేదమ్మా? దేన్ని బట్టి వాడు అవిశ్వాసం. వచ్చాము ఎక్కడో వాడమంతా ఇంటికాడే కొట్టుకుంటాడు, తిట్టుకోవడం, సమాధానం జీవితాలు ఎక్కడ జీవితాలు ఏడకొచ్చినప్పుడన్నా మనశ్శాంతిగా సమాధానంగా ఊళ్ళో కూర్చొని పరిపూర్ణముగా దేవుని ఆత్మను పొందుకోవడం ఒక ఆశ ఉండాలిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ నిర్లక్ష్యం వల్ల దేవుడు ఇంకో దానికి వెళ్తాడు. లక్ష్యం కలిగిన వారి దగ్గరికి వెళ్తాడు. నిర్లక్ష్యం కలిగిన ఏమన్నాడు దేవుడు? 19 ముత్యములను వేయవద్దండి. ఒక రోజు వాక్యం చదువుతుంటే అపోస్తలుడైన పౌలు వాక్యం చదువుతుంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే ఇక్కడ చెప్పొద్దు, ఎల్లు అదిగా తక్కువ లేదు చెప్పు వాక్యం, ఇక్కడ చెప్పొద్దు, ఇక్కడ ఎంత చెప్పినా వీళ్ళు మారలేదు, వీళ్ళ బ్రతుకులు మారలేదు, కుటుంబాలు మారలేదు, వీళ్ళకి సమాధానం లేదు, వదిలేసాయి అన్నాడు అపోస్తలుడైన పౌలు ఒకసారి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పే మీరు 1 గంటే, ఈ గంటే మీ జీవితంలో ప్రశాంతత ఉండేది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు నేను తీసుకుంటే వాళ్ళు తీసుకుంటే సమాధానం బ్రతుకుంటే ఎట్లా ఉంటారు, వేసి కూడా పేద కాలంలో వచ్చి నిద్ర కూడా పట్టక చాలా మంది ఏంటి అప్డేట్ అయ్యి ఏంటి అప్డేట్ కదా అంటే నాకు ఇంగ్లీష్ సార్ మామూలు తెలుగులో చెప్పండి. చెప్పండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. స్లీపింగ్ అంటే నాకే తెలిసి దేవుడి స్తోత్రం నిద్ర మాత్రం కోటేసుకున్నాను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పుకొచ్చా చెప్పండి? ఇష్టం లేని కోడలను తీసుకొస్తాడు. ఎవరు తీసుకొచ్చాడు? చెడు వస్తా ఏమని ఇచ్చాడు? ఒక చిన్న ఇంటి ఇచ్చాడు. ఏమని తెలుసా? మా అమ్మకు కొంచెం కట్నం అంటే ఎక్కువ ఇష్టము, కట్నం మీద ఉంటుంది, పైగా నువ్వంటే ఇష్టం లేదు, అయినా సరే నిన్ను మీరు ఇష్టపడి చేసుకుంటే కొంచెం మా అమ్మ మీద అన్న కట్ట సర్దు కూడా కోరుకోలేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక ఎక్కువ లేని కోడలు వస్తే ఈ హిట్లో ఎక్కడో మీకు తెలుసుగా. వచ్చావా, ఏం తెచ్చావని, ఏం పెట్టావని, ఇక మన మాట ఎలా ఉంటే గుణం ముట్ట హెల్ప్ ముట్ట ఈ ముట్ట అసలు మామూలుగా లేదు. ఇక కోళ్ళు కాకే కూర్చొని చదువుకుంటుంది, ఇక ఆ మాట్లాడదు ఈ మాట్లాడదు, ఇక మాట పెరుగుతుంది. ఈ బాధను తట్టుకోలేక ఒకరోజు ఏం చేసిందంటే అత్తనే చంపేయాలని ప్లాన్ వేసుకుంటాం. అలాగే మామూలు అత్తలేని కోడలు నీకు వచ్చుగా అన్ని నాతోనే చెప్పిస్తారండి. ఏ కోడలు? అత్తలేని కోడలు. అబ్బా ఇక అసలు బంగారాన్ని కొడుకు నుంచి నువ్వు పో అన్నట్టుగా ఉండదు. ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. కొడుకు మాత్రం కావాలి, అత్తమామ ఇక అసలు మీరు మొత్తం రావాలంటే మామూలు విషయం. మీరు పెట్టిన పేరు అది మొత్తం రాదు. దేవుడు ఏమన్నాడు? గొడవని అయిన భార్య దొరుకుతా అరుదు, కానీ వెతికి పట్టుకుంటే అది మేలు బాబు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సరే ఇక వచ్చిన తర్వాత ఇక మామూలుగా మాట్లాడలేదు పాటల మీద అత్త అంటున్నారా మా అబ్బాయిని వరద వేసుకొని ఉచ్చులో వేసింది దిగించింది మా అబ్బాయి చెప్పుడు మాట్లాడు ఇవన్నీ కామను దేవుడి స్తోత్రం కలుగులు కాక. సరే ఇంత టార్చర్ పెడుతుంది అత్త ఇక అత్త మీద పెట్టింది ఒక కచ్చి ఏమందో తెలుసా ఎలాగైనా సరే మాత్రం చంపేయాలనుకో కడుపులో పెట్టేస్తుంది ఇక కడుపులో పెట్టేసుకుని ఇక పై మాటకి చెప్పాలి ఏమని అత్తయ్య నేను ఊరేస్తున్నా చెప్పాలి వెళ్దాం ఇక రాకపోతే మళ్ళీ అంతే ఇది ఏమై అనడానికి బయలుదేరింది. ఇక ఏమన్న మాట ఏంటంటే వెళ్దాం ఇక రాకపోతే మళ్ళీ నువ్వు వస్తే అంత రాకపోతే అంత అంది దేవుడి స్తోత్రం జరుగుతుంది. ఇక జరిగింది ఇక వెళ్ళింది ఊరెళ్ళి ఇక అక్కడ ఆమెకు తెలిసిన మా ఆయన ఉన్నాడు మాయ వస్తాడు ఆయన కొన్ని విద్యలు వచ్చు కొడుకు వ్యక్తులు లేకపో అంటే ఏంటి నాకేం తెలుసు అసలు. దాంతోపాటు కొన్ని వైదికాలు వచ్చు నాటు వైద్యాలు అలాంటివి వచ్చు దాంతోపాటు ఏమవచ్చు ఒక నాటు వైదికాలు కూడా వచ్చు. ఇది వెళ్ళి వాళ్ళ మామయ్య కాదు మీద పడి మాయా మత్త పెట్టే టార్చర్ నాది మామూలు టార్చర్ మత్తను చంపేయాలి నువ్వేం ముందుంటావు అమ్మా చేయకుండా కొంచెం మార్చుకోగా లేకపోతే ఇంట్లో ఉన్నాగా లేకపోతే ఎక్కడపడుతుందా లేకపోతే నీ భర్తను వేరే కాపులు చేసుకోవాలా అని రకరకాలుగా చెప్తారు. అసలు నేను ఏమి ఇవ్వదలుచుకోలేదు మత్తను చంపేయాలంటే ఈరోజు నేను ఎలా మత్తను చంపే నువ్వేం ముందుంటావు సరే అని చెప్పి మరి ఎంత ఆలోచించినప్పుడు వాళ్ళ అర్థం కంపెనీలను ఎంత ఆలోచించినప్పుడు ఇక ఆయన కూడా ఏం చేస్తారు ఇప్పుడు ఆయన ఏమిటి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు కానీ సంపద మాత్రం ఆగనే అయితే లాస్ట్లో ఈయన ఏం చేసినట్టు మొందించి ఒక మాట చెప్పాడమ్మా ఇవాళకి చంపితే నీ మీద కేసు వస్తుంది పోలీస్ స్టేషన్ ఫాలో అవుతావు చంపిన సుఖ సంతోషాలు కూడా నువ్వు కాబట్టి ఇవాళ వేసిన ముందు 4 రోజులు పనిచేసింది అంటే నెలకు చచ్చిపోవడం రోజు గత పాలల్లో కొద్దిగా 4 రోజులకి ఇవ్వు ఈ ముందు 4 రోజులకి మీ అత్త చచ్చిపోద్ది ఎలాగో చచ్చిపోద్ది కాబట్టి నువ్వు ఎలాగో బాధపడుతున్నావు కష్టపడుతున్నావు ఇబ్బందులు పడుతున్నావు కాబట్టి ఈ 4 రోజులు నువ్వు చేయాల్సిన పని ఉంటుంది అన్నాడు. ఏంటి మాయా దేవుని స్తోత్రం ఎలా ఏంటి మాయ అంది ఏంటి మాయ అంటే ఈ 4 రోజులు నీ మీదకి కేసు రాకోకుండా మీ అత్త నీ మీద అనుమానపడకుండా చుట్టుపక్కల కూడా అనుమానపడకోకుండా ప్రేమగా ఉన్నట్టు నటించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు అర్థం అవ్వాలని నేను ఆశపడుతున్నా. ఇది ఒక కథ కాదు వాస్తవం. ఇప్పుడు ఎలా నటించమన్నది ఏం చెప్పింది మా ఏం చెప్పాడు ఎలాగో ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డావు మీ అత్తతో నువ్వు కష్టపడ్డావు ఇన్ని రోజులు మీ అత్తతో 4 రోజులకి ముందుతున్నా 30వ రోజు 31వ రోజు చచ్చిపోయింది. నువ్వు రోజు పాలనలో కొద్ది ఇవ్వు ఇది మరి దేంతో కూడా ఇవ్వకూడదు పాలనలో కొద్ది గీయాలి. సరేనని చెప్పి ఇక ముందు డబ్బా తీసుకుంది వచ్చేసింది. అత్తయ్య బాగుండవా అంది ఏంటి వచ్చావా అంది నా దరిద్రం ఉన్నట్టు వచ్చావా అంది. ఈలోపు ఆమె ఉంది తెలుసా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అత్తయ్య అంది. దేవుడు స్తోత్రం. ఆ మామ ఏం చెప్పాడు ప్రేమగా ఇప్పుడు ఏముంది ఎవరి కోసం రావాలి వాస్తవం అయితే భర్త కోసం ఇప్పుడు ఏముంది నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అత్తయ్య అంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంక వచ్చింది స్టార్ట్ చేసింది కోర్సు. ఎన్ని రోజుల కోర్సు ఇది 4 రోజులు 30 రోజుల కోర్సు. 31వ రోజు ఇక మనం టెంట్ వేయాలి ఇంటి ముందు. దేవుని స్తోత్రం. వాటికి డబ్బులు సిద్ధపరుస్తుంది టెంట్కి డబ్బులు సిద్ధపరుస్తుంది అన్నిటికి సిద్ధపరుస్తుంది కదిలి వాట కాసేపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక రోజు వేస్తుంది రోజు కింద పాలనలో వేసిస్తుంది. పాలనలో వేసి ఇచ్చి అత్తయ్య అందుంది అత్తయ్య అది వెరైటీ చూడగలుగుతుంది. ఇలా పక్కన వెళ్ళి మా అత్తయ్య అంగారు
ఏమని అనుకున్నా కానీ ఇంతకు ముందు మా అన్నమాట అర్థం అంగాలను చూస్తుంది. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వారం రోజులు గడిచింది. వారం రోజుల్లో ఈ అత్తలో ఈ అమ్మాట మాట ఇంకొందిగా లేని వారం ఉంటుంది. నువ్వు చాలా మంచిదన్నమాటగా, నువ్వు బంగారమాటగా, అసలు తల్లి తర్వాత తల్లిలా కాదన్నమాటగా అని ఆయమ్మ ఈ అమ్మ చూడండి. ఈ అత్త ఆ పాడలకు కనెక్ట్ అయిపోయింది. ఎవరైతే తెలుసా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి చేస్తుంది తెలుసా? పాడలను ప్రేమించడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఏం చేసింది? అత్తను చంపడానికి ప్రేమిస్తుంది. ఇక 30 రోజులు 31 రోజులు ఎంటైన్మెంట్. అత్తను చంపడానికి ప్రేమిస్తుంది, నటిస్తుంది. అత్త ఏం చేసిందో తెలుసా? అదే ప్రేమను కోడలు నమ్మి ఏం చేస్తుంది తెలుసా? చక్కగా ప్రేమిస్తుంది. ఇది ఎవరన్నా చేరువాడు అతనుగానే ఏంటమ్మా మా కోడకి చేరుంది. ఎందుకు అత్తయ్య నాకు చీరలో భలే పని ఏం పోయింది, ఎందుకు చీరలో నువ్వు కూడా తీసుకో. నాకు ఎందుకమ్మా మొత్తం అయిపోయింది. ఆ బీరు వాళ్ళు మోహపడి ఉన్నాయి, నువ్వు తీసుకో. ఒకటి తీస్తే 4 చీరలు వచ్చి ఎవరు కొనిపెట్టింది? తీసేది ఇప్పుడు 4 చీరలు కొనిపెడుతుంది. ఎవరైనా ఐస్ క్రీమ్ కొని పెడతాడు కదా, మా కాడికి 2 అత్తయ్య నువ్వు తినొచ్చు. నాకెందుకు ఇలా వస్తున్నా? నువ్వు తిన్నమ్మా, ఇప్పుడు కోడలు కాదేమా. ఎవరి అదే అయిపోయా. ఇప్పుడు ఎవరు కాదేమా? ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్తో సరిపడుతుందా? ఫోన్ ఐస్ క్రీమ్ తీసుకో, కప్ ఐస్ క్రీమ్ తీసుకో. అప్పటికి 15 రోజులు కోర్సు ఆపట్లా. కోడలకి ఏం చెప్పి పంపించాడు అమ్మాయ? ప్రేమగా నటించుకున్నాడు. ఇప్పుడు అత్త ఏం చేస్తుంది? రోడ్డు మీద ఏగిపోయినా కానీ వచ్చి అప్పటికి 20 రోజులు కోర్సు ఆడుతూనే వాళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళు వచ్చి ఆ పీరు తాళాలు వచ్చి అమ్మా నేను ఏమనుకున్నాను, నేను వచ్చినప్పుడు కట్నం కంటే నీ గుణమే ముఖ్యం. కట్నం ఏమవుతుంది? నేను కట్నాన్ని చూసుకుని నేను చాలా హింసించాను, నిందించాను, చాలా కష్టపడ్డాను, దురుసుగా ప్రవర్తించాను, అనరాని మాట్లాడినాను, రకరకాలుగా అన్నాను. కానీ నువ్వు నా కొడుకు ఉన్నా, నన్ను క్షమించాను. నేను అన్న మాటను మనసులో పెట్టుకోవద్దు. నన్నెంత ప్రేమగా చూసుకోవడం చెప్పి కాళ్ళకు కూర్చుంటే నాకెందుకు అర్థమైంది? నీ దగ్గర నేను బాగుంటుందంటే దేవుని చెప్తాను. ఇది నీ దగ్గర ఉంటే ధర్మం ఉంటుంది. నా తర్వాత ఇది నువ్వే కదమ్మా. అదిగా నగలు ఉంటాయి, ఆ నగలు నువ్వు వేసుకో. నేను వస్తుందా? నేనేం వేసుకోవచ్చు? ఆ నగలు నువ్వు వేసుకో. అదిగో పలాని బాక్స్లో డబ్బులు ఉన్నాయమ్మా, ఆ డబ్బులు నువ్వేవాడు ఈ గిడ్డి డబ్బులు నువ్వు తీసుకో. ఇక నా పని అయిపోయింది కదా అని ఆ పని వాట్ చేసుకొని కౌలు తీసుకొని అత్త ఆ తాళాలు ఇచ్చిన పెత్తనం అంత, ఆ కోట్లు ఆస్తి ఉన్నటువంటి పెత్తనం అంత, ఎంత బంగారం ఉందో ఆ బంగారం అంతా అపవాదం చేస్తుంది. అపవాదం చేస్తుంది. గొప్ప పట్టణం మొదలు అయ్యో నా అత్త నేను నటిస్తున్నాను, నా అత్త నన్ను ఉపయోగిస్తున్నాను, నేను నటిస్తున్నాను, నా అత్తని నేను చంపాలని ఈ రోజుకి నేను కోర్సు మారలేదు. నా అత్త నాకు మొత్తం ఒప్పు చెప్పింది. ఏడుస్తుంది, అన్నం కూర్చొని భర్త వచ్చాడు, ఇంకేంటారు అన్నీ పోవాలి కదా. మమ్మల్ని కూడా మీరు వసూలు చేస్తున్నావు కదా, మమ్మల్ని కూడా గెలిచావు కదా నువ్వు. అసలు మీ ఇద్దరిని అత్తాకోవాలంటే ఎవరు నమ్మరు కదా, తల్లి కూతురు అంటారు కదా. ఎందుకని నువ్వు ఏడుతున్నావు? ఎందుకు అన్నం తింటలేదు? ఎవరో మతం వచ్చేసి
ఇంకా 10 రోజుల్లో నా అత్త చచ్చిపోతే ఈ రహస్యం నేను ఎవరికి చెప్పలేను, నా భర్తకి చెప్పలేను, ఎవరికి చెప్పుకోలేను. ఏం నా పరిస్థితి? ఇంకొక 21 రోజు అత్తయ్య వదిలేస్తాను. అత్తయ్య అమ్మా వెళ్ళబడి కదా చేసిన పని చాలా వరకు మా అమ్మ రావాలి. అదే అంటే అమ్మ ఒకవేళ సాయంత్రానికి వెళ్ళా ఎందుకమ్మా నేను చూడమని నేను లేక ఎవరమ్మని మాట నేను చూడంతే నేను మాట్లాడుకుంటున్నాను. అంటే సరే అమ్మగా వస్తాను. అత్త నెలకు రాదు ఎక్కడికి వెళ్ళి తెలుసా మా మాయా ఆల్రెడీ 20 రోజులు 3వ వంతు పెట్టేశాను. 3వ వంతు పెట్టింది. ఇక నీ అత్త బ్రతకటం అసంభవం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బతకదు, ఎక్కడికి వెళ్ళినా బతకదు, నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా బతకదు. ఆ రోజు నువ్వు మీ అత్త చచ్చిపోవాలని నా కాళ్ళ మీద పడి ఏడ్చావు. నేను అది తప్పు అన్నా అయినా నువ్వు ఏడ్చావు. నా అత్తను చంపాల్సిందని కూర్చున్నా. ఈరోజు ఏడుస్తుంది. లేదు మా ఆయన బతికించాల్సిందని ఆశ. అమ్మ నీ అత్తను బతికించడం నా చేతుల్లో లేదు. ఆల్రెడీ 7 రోజులు అయిపోయింది. 3 వంతులో మీ అత్తకి ఇసుమ ఎక్కేసింది. ఇక మీ అత్తను బ్రతికించడం ఎవరి తరము కాదు. దయచేసి నన్ను వదిలిపెట్టాను, నన్ను వదిలిపెట్టన్నాడు ఆయన. నన్ను వదిలిపెట్టు, నువ్వు ఎక్కడికి వెళ్ళా బతకదు. ఎందుకు వచ్చింది ఆ తేడా నాకు తెలియదు అంటే లేదు. ఇప్పుడు మా అత్త గారు నేను తేలి చెప్పేసి మీ అత్త బతకదు. ఈ అమ్మాయి తీసుకున్న తీర్మానం అంటే తెలుసా, నా అత్త బతకలు కాడించి నేను మీకు బతకాలి. అదే ముందు నా తీర్మానం. ఏముంది? నా అత్త బతికినప్పుడు ఇప్పుడు నేను బతికేం చేయను. అలాంటి నా అత్తను చంపుకో నేను బతికి ఈ లోకంలో నేను బతికి నేనేం చేయను. నాకు ఈసారి ఇచ్చే ముందు ఎలా ఉండాలో తెలుసా మాయ? నెల రోజులకి చచ్చిపోయే ముందు కాదు మాయ, ఈ రోజే చచ్చిపోయే ముందు. ఈ రోజు నేను చచ్చిపోవాలి మాయ అని వాళ్ళ మామయ్య కాళ్ళ మీద గుడ్డేసినట్టు ఎట్టేడుతుంది, గుడ్డేసినట్టు. అప్పటికే ఏమైపోయింది? 3 వంతులు ఇప్పుడు ప్రేమించే అత్త, ప్రేమించే తల్లి, ప్రేమించే భర్త. కానీ ఈ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? అలాంటి నా అత్తను చంపుకుని నేను బతికొంటాం ఎందుకు? నాకు ఈ మాయ ఇష్టం, నాకు ఈ మాయ ఇష్టం. ఇప్పుడు అత్త ప్రేమకి కనెక్ట్ అయింది ఎవరు? లేదమ్మా అవకాశం లేదమ్మంటే చిన్నపడి కాళ్ళ పడిపోతాంటే అప్పుడు వాళ్ళ మావయ్య అమ్మ ఎగరత్తలే అని చెప్పి లేపి అప్పుడు అంటున్న మాట తెలుసా, మీ అత్తకి ఇచ్చిన ఇష్టం కాదు, మీ అక్కడికి ఇచ్చింది నేను ఇష్టం కాదు, మోకాలు నెట్టుకు ముందించాను. అది పాలతోనే ఇస్తే సెట్ అయిపోతుంది. ఎందుకు సెట్ అవుతుంది? అందుకనే రోజు పాలతో మీ అత్తకి ఇచ్చాను, ప్రేమించమని నటించాను. ఆ ప్రేమ పరిపూర్ణమైంది. ఇప్పుడు కాబట్టి నీ అత్త బ్రతకడం కోసం నువ్వు సాగటానికి కూడా సిద్ధపడ్డావు. నీ అత్త బాగుండడం కోసం నాకు ఇసామేమని చెప్పావు నువ్వు. నీ అత్త పరిపూర్ణంగా నీ అత్త కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డావు. నీ అత్తకు మాట్లాడినట్టు ఈ అత్త ఈ పాడలు ప్రేమించే విధానాన్ని బట్టి రోజుకి 2 పాలు ఇచ్చి అందులో మందేసిస్తుంటే ఈ అత్త ఎలా ఉందో తెలుసా? మంచి హుషారుగా ఉండి ఈ ప్రేమలో పడి, వాళ్ళ ప్రేమలో పడి ఇప్పుడు నాకు అసలు ఏ జబ్బు లేదు, ఏ రాగు లేదు, అబ్బా ఎంత హుషారుగా నడుపుతున్నానో అనుకుంది అత్త. అప్పుడు ఈ మందు ఏ మందు ఇది? అప్పుడు వచ్చి అత్తను వాటేసుకొని అత్తయ్య ప్రేమలో మరణం ఉండదు, ప్రేమలో దోషం ఉండదు,
అతయా ఇదిగో నీ మీద నేను ఇలా చేశాను అత్తయ్య ఒకరికొకరు కొట్టుకొని ఏడ్చి పరిపూర్ణమైన ఇప్పుడు ఆ మా ఎవరు ఇక్కడ 14వ వచనం అంటారు కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏం కలిగి ఉంటాడు? ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎందుకంటే ప్రేమ మరణము నుండి తప్పిస్తుంది. ఇప్పుడు నువ్వు కొంతమందికి ఎరిగి ఉండవు, రేపొక రోజు క్రీస్తుని చూసేటప్పుడు, రేపొక రోజు తండ్రిని చూసేటప్పుడు నువ్వు ముఖాముఖిగా చూస్తావు. ఆ రోజు నేను అందుకే ఈ మాట పరిపూర్ణం కావాలని మైక్లో కూడా చెప్పాను. ఈరోజు నువ్వు నీ కోడలు ఎలా ప్రేమిస్తున్నావు? ఈరోజు నువ్వు కోడలు పోయి ఉండి నీ అత్తని ఎలా ప్రేమిస్తున్నావు? ఎందుకు మీలో ప్రేమ లేకోకుండా పోయింది? ఎందుకు మీలో ప్రతిరోజు గొడవలతో ప్రారంభిస్తున్నావు? ఒక దినమును దేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభించాల్సింది గొడవలతో ఎందుకు ప్రారంభిస్తున్నావు? చూడండి 13 ఒకసారి చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇప్పుడు నీకు అత్తంటే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమించే కోడలుగా ఉండాలి. నీ కోడలంటే విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమించే కోడలై ఉండాలి. మా అల్లుడు మంచోడు, బంగారం. ఎందుకు మంచోడు బంగారం? నా కూతురు చెప్పిందల్లా ఎంటాడు నా అల్లుడు. మరి కొడుకు సంగతి ఏంటి? అమ్మో నా కొడుక, వాడు ఆడింగులోడు. ఎందుకు? పెళ్ళం చెప్పు శాతంలో ఉంటాడు. వాడు పెళ్ళం చెప్పిందే వింటాడు. పెళ్ళం మాట అదే అల్లుడు కూతురు మాట వింటే మంచోడు, బంగారం, ఎండి, కొండ, రత్నాల. అదే కొడుకు కోడల మాట వింటే పనిమాలోడు, చేతగాలోడు. అర్థం చేసుకుంటారని చెప్పే మాట అర్థం కాకుండా. ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ మూడింట్లో ముఖ్యమైనది ఏంటంటే ఆ చదువు. ఈ మూడు నిలుసును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇప్పుడు లేనిదే మీ ఇంట్లో అది. అతిక్రమము విస్తరించడం వలన అనేకులలో ప్రేమ సల్లారిపోయేను. నీ ఇంట్లో అతిక్రమములు ఉన్నాయి, నీ ఇంట్లో శోధన ఉంది, నీ ఇంట్లో సమాధానం లేదు, నీ ఇంట్లో ఐక్యత లేదు. నీ కుటుంబం ఏమైపోతుందంటే ప్రేమ లేని కుటుంబం అయిపోతుంది. అతిక్రమంలో విస్తరించడం వలన అనేకులలో ప్రేమ. అత్త ఆలోచించు, కోడలు ఆలోచించు. కొడుకు చెప్పే మాట కొడుక్కి, కోడలు చెప్పే మాట కోడలికి, ఇద్దరికి ఖైదాలు పెట్టే అత్తలు, తల్లికి చెప్పే మాట తల్లికి, అత్తకి చెప్పే మాట అత్తకి, భర్తకు చెప్పే మాట భర్తకు చెప్పి ఖైదాలు పెట్టే కోడళ్ళు. ఈరోజు మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను మాటలు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మూడింట్లో ముఖ్యమైనది ఏంటంటమ్మా? సరే, యాకోబు పత్రిక ఒకసారి చదవండి. 1:23 ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1:23. ఏమైంది? ఎవరైనా వాక్యం విలువాడయ్యింది. ఇప్పుడు మీరు అన్నారుగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారుగా, ఇప్పుడు ప్రతి వారం వాక్యం వింటున్నారుగా.
ప్రతి ఆరాధనలో వాక్యం వింటున్నారుగా, బలారాధన తీసుకుంటున్నారుగా, ప్రార్థనలో ఉంటున్నారుగా. వాక్యం వినడం వల్ల ఇక్కడ ఉంది. ఇప్పుడు మైకులో అయినవాడు వాక్యం వినడం వల్ల, టీవీలో సీరియల్, టీవీలో ఫోన్లో వాక్యాలు అయిన వాళ్ళంతా వాక్యం వినడం వల్ల ఎవరిదంతా వాక్యం వినవాడు. ఇప్పుడు మీరు కూడా వాక్యం వినవాళ్ళే, మీరు కూడా వాక్యానుసారంగా నడుచుకోవాల్సిన పరిస్థితి కలిగిన వాళ్ళే. వాక్యమును ఏం వినవాలండి? అబ్బా, ఎవరైనా వాక్యము వినువాడైంది దాని ప్రకారముగా ప్రవర్తింపున వాడైతే వాడు అర్థములో తన సహజ మోహమును చూచుకును మనుషుని పోలియుడును. అంటే అర్థంలో మొహం చూసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రేపు ఒక రోజు ముఖాముఖిగా చూసుకుంటాం. ఇప్పుడు వాక్యం వినువాడై ఉండి ఉపయోగం లేదు, విన్న వాక్యమును పాటించేవాడు కావాలి దేవుడికి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు వినువాడై ఉన్నారా, వాక్యాన్ని పాటించేవాడై ఉన్నారా? ఏమా మీరు చెప్పండి, వాక్యం వినువారై ఉన్నారా, వాక్యాన్ని పాటించేవారై ఉన్నారా? పాటలు పాడేవారై ఉన్నారా, పాటను వినియోగించుకొని పాట ప్రకారంగా నడుచుకునేవారై ఉన్నారా? ప్రార్థన చేసేవారై ఉన్నారా, ప్రార్థనాత్మకంగా జీవించేవారై ఉన్నారా? వినుటకు మాత్రమే వింటున్నారు. ఈరోజు ప్రతి ఆదివారం ఆరాధనలో వాక్యం వింటున్నారు, కానీ పాటించడం తక్కువ. పాటించలేని వాడు ఎన్నా వ్యర్థమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువు. ఏం చేసేవాడు? అయ్యగారిని పదే మోసం చేశాడు. చూసి అయ్యగారికి త్వరగా అయ్యగారు వచ్చాక ఆపేశాడు. ఏంటది? ఏం ఆపేశాడా? పోట్లాడమా? అక్కడ చూసి ఇక్కడ ఆపేయటమా? ఏమా మోసపోకుడి దేవుడు ఎవరు మోసం చేయకుండా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడును మీలో ఎవరైనా ఈ లోకమంతా జ్ఞాని అని ఎడలా అనుకున్న ఎడలా వెర్రివాడు కావలేను. ఈలోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు స్టేటస్ చూసినోడు ఎవరు ఉన్నారా? ఫోన్లో నా వాట్సాప్ వచ్చింది ఏమిటన్నా? ఈరోజు స్టేటస్ నేను స్టేటస్ పెట్టాను. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ కూడా చేశాను. వేస్తూ జీవన గ్రూప్ లో ఉన్నావయ్యా? ఏమో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏ వాక్యం పెట్టా ఈరోజు గ్రూప్ లో? వేస్తూ స్నేహం జీవన గ్రూప్ లో ఏ వాక్యం పెట్టా ఈరోజు? ఎలాగ అలంకరిస్తే శారీరకముగా అలంకరించబడితే లోకము నిన్ను ప్రేమించును. ఎలా అలంకరించబడితే చక్కగా తలదూకొని ఊరు పెట్టుకొని ఏంటంటే స్కిన్ టైట్ డ్రెస్లు వేసుకొని ఏటైదామా? ఏటైదు పాతకాలంలో డ్రెస్సులు వేసేవాడు తెలుసా? పాతకాలంలో బాగా సింపుల్ కూడా చూసేవాడు. పాత యేసు ప్రభు కన్నా పెట్టి చూసారా? ఇప్పుడు మీరు వేస్తున్న నైటీలు అప్పుడు వాళ్ళు వేసేవాడు. ఏమా నిజమా కాదా? చెప్పండి, నిజమా కాదా? కన్నా పెట్టి దయమని చూసారు మీరు? నైటీలు వేసేవాళ్ళు. అంటే నైటీలు కాదు చూస్తున్నా, అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడే మీరు వేస్తున్నారు. అయ్యే ఫ్యాషన్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. అప్పుడు రికార్డ్ డ్యాన్సులు వేసేవాళ్ళు. ఆ కాలంలో రికార్డ్ డ్యాన్సులు వేసేవాళ్ళు. ఒళ్ళంతా కనబడే స్కిన్ టైట్ డ్రెస్సులు. అది ఇప్పుడు మీరు వేస్తున్నారు. అది ఎవరు వేసేవాళ్ళు చెప్పండి? ఎవరు వేసేవాళ్ళు? ప్రోగ్రాంలో
లారీ బల మీద ట్రాక్టర్ బల మీద డాన్స్ వేసేవాళ్ళు. నిజమన్నది అబద్ధం కాదు, ఇది నిజం. అప్పుడు డాన్స్ బల మీద డాన్స్ వేసేవాళ్ళు చూసే రోడ్డు మీద వాళ్ళు వేసేవాడు. రాజులు పరిపాలనప్పుడు ఏదన్నా ఒక హిందూ కార్యక్రమం అప్పుడు డాన్స్ వేసేటప్పుడు వేసేవాడు. ఇప్పుడు అయ్యే దినచర్యగా వస్త్రధారణ అయిపోయింది. అబద్ధం నేను చెప్పింది. అప్పుడు వాళ్ళు వేసిన డ్రెస్ నైటీలా ఇప్పుడు మీరు తొడుగుతున్నారు. ఎట్లా అనుకోవడం దానికి వీడియో ఇక సాయంత్రానికి అసలు నైటీ చూస్తే అంత కంఫర్టబుల్. అక్వాలిటీ ఇప్పుడు దాన్ని బట్టి ఇట్టాగే ఇట్టాను చూసా కానీ ఆ తగ్గడం వచ్చిన తర్వాత ఇటు పెట్టి చూసుకోవడం. ఆ నైటీకే కళ్ళను కూడా బలేగించుకుంటారు. నా వల్ల ఎందుకంటే మురికి కనపడతారు, మురికి తాగాలంటగా అదే మీడియా. నేను చూసాను అంటే మన చూడటం అది కాదు, వీడియోలో పాత సినిమాలో చూసాను. చూస్తే అప్పుడు ఆ కరుణామయ్యలో కూడా రాజుగారికి డాన్స్ చేయించుకుంటే ఆ బట్టలు వేసుకుంటారు. స్టింట్ అంటే ఒంటి మీద బట్టలు ఉండి నేను ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు, మగవాళ్ళు అలాగే ఉన్నారు. మగవాళ్ళు తప్పితే ఆడవాళ్ళు తప్పితే దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. నువ్వెందుకు చూసావు అంటారు. ఈడాడు నువ్వు చూపిస్తే వాళ్ళకి ఏం చేస్తావు అంటారు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. చూస్తున్నాను ఇక్కడ ఇద్దరితో తప్పు ఉందండి, కాదట్లేదు. కానీ వస్త్రధారణలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఏంటంటే లావు ఎత్తు పల్లలు ఎన్ని తెలియకుండా చక్కగా నిలువు, అసలు ఎంత పొట్టగా కనపడేది కాదు, అంత లూజు వస్త్రాలు వేసుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజుల్లో అవి కాకుండా మగవాళ్ళు కూడా స్కిన్ టైప్ కాకున్నాడే కానీ దేవుడి స్తోత్రం ఇకార పక్షులాగా. కాకపోతే ఏంటంటే అలా వేయకూడదు, అది వేరే విషయం, అసలు మన సంబంధం లేదు. అయితే ఈ రోజు సబ్జెక్ట్ అది కాదు మనకి. కాబట్టి ఎందుకో దేవుడు నడిపించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అన్న మాట ఏంటంటే ఆత్మీయంగా ఎలా అలంకరించబడాలి ఈ రోజు. అవా ఈ రోజు మాట నేను అందుకే స్టేటస్ లో కూడా ఏదైనా మీకు ఏదైనా నేను యేసుతో స్నేహం జీవం అనే దానిలో పెట్టినా, లేకపోతే ఏదైనా స్టేటస్ పెట్టినా చాలా విలువైన మాట్లాడతాయి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, శరీరానుసారంగా అలంకరించుకోబడితే లోకం నిన్ను ప్రేమించును. దేవుని స్తోత్రం. దీనికోసం కదా మనం ఈ మాట చెప్పుకోండి, నైట్ల గురించి భర్త గురించి చెప్పుకుంది కదా. ఏమా ఎక్కడ రాశాడు? యెహెజ్కేలు గ్రంథంలో రాశాడా? నీ చేతులు కడియములు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకుంటే వేషతో సమానంగా రాశాడు. యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు, ఇర్మియా గ్రంథంలో రాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ముక్కుకు ముక్కు పుట్టగా అది కూడా రాశాడు. ప్రతిదీ రాశాడు. కళ్ళు కాడి నుంచి పొట్టు కాడి మొత్తం రాశాడు. రాయకుండా ఏం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ అంటాడు కదా, శరీరానుసారంగా అలంకరించబడితే లోకము నిన్ను ప్రేమించును. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నన్ను కూడా అంటారు, అయ్యగారు కొంచెం స్టైల్ మెయింటైన్ చేయాలండి అంటారు. ఏంటంటే ఏం చేస్తాం, వాళ్ళకి గేదలు కాసేస్తే స్టైల్ మెయింటైన్ చేయడం చేస్తాం. మా నాన్న నేర్పింది గేదలు ఎట్ట కావాలని నేర్పాడు. పక్క మనిషిలో పడకూడదు, పక్క నుంచి మనిషిలో పడకూడదు, మనం పక్క ఇంటికి వెళ్ళి మేపం వేయకూడదు, పక్క వచ్చి మన మేపం వేయకూడదు. అవి నేర్పాడు. పొలంలో కలుగాల తీయాలో నేర్పాడు. మంచి మొక్క ఏదో పిచ్చి మొక్క ఏదో నేర్పాడు నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాను. దానికి కూడా అతను ఆకుకూర తెల్లగా తెచ్చిన తర్వాత పత్తి చేసి చూసి ఏడు మొక్కలు వేయాలి. వేరే వాళ్ళామో మీయామో మాయామో ఏదో దేవుడు నాకు ఎంత అర్థండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏ డ్రెస్ బాగుంది, ఏ అలంకార సెంటర్లో ఏ సినిమా ఆడుతుంది, ఎక్కడ ఏది ఉండదు వాళ్ళకి తెలిసింది. విజయవాడ ఎక్కడ పట్టు చీరలు ఉంటాయి, ఎక్కడ మంచి చీరలు ఉంటాయి, ఎక్కడ మెట్లు ఉంటాయి, ఎక్కడ పనులు వాళ్ళకి తెలుస్తుంది. పత్తి చేనికి పిచ్చి చేనికి వాళ్ళకేం తెలిసింది. చేతులు అక్కడికి వచ్చిన తర్వాత ఉంది అలమంటే బొర్రేదో బెర్రేదో చెప్పండి. ఏమన్నా అంటాడున్నా కాదు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పత్తి చెట్టుకి పిచ్చి చెట్టుకి తాళాలని కూడా పెంచుతుంది. నన్నేం చేశాడు?
కలుపు చేయడం చూపించాడు, వ్యవసాయం చేయడం చూపించాడు, అన్ని పనులు నేర్పించాడు. స్టైల్ మెయింటైన్ చేయి. ఇప్పుడు చూడాల్సిన స్టైల్. ఇప్పుడు శరీరానుసారంగా అలంకరించబడితే ఈ లోకం నిన్ను ప్రేమించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఉన్నారా ఎవరన్నా అక్కడ? ఆ కింద కూడా చాలా దయచేసి కదా ఫోన్తో అయితే చూపించా కదా, ప్రాణంగా చదివిందిగా, మరి వదిలేసిందేటప్పుడే ఎక్కడంటారంటే ఆత్మీయంగా అలంకరించబడితే దేవుడు నిన్ను ప్రేమించును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ అలంకరణ ఏమై ఉండాలి? ఆత్మీయంగా అలంకరించబడితే దేవుడు నిన్ను ప్రేమించును. ఇప్పుడు నేను చెప్పేది దేవుని స్తోత్రం కలుగునుగా. శరీరానుసారంగా అలంకరించబడితే లోకము నిన్ను ప్రేమించింది. ఆత్మానుసారంగా అలంకరించబడితే దేవుడే నిన్ను ప్రేమించింది. దేవుడు ప్రేమించినటువంటి మనుషుడు దేవుని స్తోత్రం కలుగునుగా. ఏది జరగవలసిన అవసరం. అరణ్యములో రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగాను ఆ దేవుడే మనల్ని ముందుకు నడిపించును. ఆమేన్. హల్లెలూయా. నిజమంటారా కాదంటారా? ఆ దేవుడే మనల్ని నడిపించును. రాత్రి అగ్నిస్తంభములక, పగలు మేఘస్తంభములక. అమ్మ నేను మాట ఊరిని సందర్భం దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఒకసారి చూశాను, ఒక యజమానుడు తిన్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. అదే ఇప్పుడు మామూలుగా మల్లమ్మ మాట కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూతురికి మనం ఏమేమి నేర్పంటాం? భర్తతో అలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి నేర్పంటాం. అందులో ఒక్కొక్క అమ్మాయి అయితే ఎలా దొంగతనం చేయాలో కూడా నేర్పించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. భర్త సొమ్ము ఎలా దోచుకోవాలో కూడా నేర్పిస్తుంది. సరే, ఒక రోజు బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. నెంబర్ 1 ఒక రోజు దొరికింది. ఎవరు దొరికింది? పాలు, అంటే ఆ ఇంటి పాలు దొరికింది. దేవుని స్తోత్రం కలుగునుగా. దొరికితే ఉన్నారు ఎవరైనా అటువంటి నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడే అందరితో మాట్లాడుతున్నాడు. ఆమె దొరికిన తర్వాత అమ్మ కూడా ఆ రోజు ఇంటికాడ ఉంది. ఇక భర్త ఏం చేస్తాడు? ఇదిగో అత్తయ్య చూడు నీ కూతురు చేసిన కనికారం, ఇంట్లో సొమ్మంతా దొంగతనం చేస్తుంది అంది. అన్నప్పుడు అమ్మ ఏం చేయాలా? ఒకటి దర్శింది. ఎవరి ముందు దర్శింది? భర్త ముందు దర్శింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు భర్త ఫీలింగ్ ఏంటో తెలుసా? మా అత్తయ్య ఎంత మంచిది తెలుసా, మా అత్తయ్య ఎంత మంచిది తెలుసా, మా ఆవిడ దొంగతనం చేయడానికి పెట్టింది అని భర్త ఫీలింగ్. కానీ అండర్గ్రౌండ్ లో జరిగింది ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం కలుగునుగా. భర్త సరే మా అత్త మా ఆడబడితే ఇక దొంగతనం చేయలేదు. ఇక భర్త వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళిద్దరు అమ్మ కూతురు ఉన్నారు ఇంట్లో. ఏం జరిగిందో చెప్పనా? మీరు చెప్పండి. ఎవరన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పండి. ఒక మాట చెప్పండి. తల్లులైన వాళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? మీరు చెప్పండి. 5,000 రూపాయలు పట్టారు. కరెక్ట్ ఆన్సర్. నిజమైన ఆన్సర్ వస్తే 5,000 రూపాయలు పట్టారు. నాకు ఆన్సర్ కరెక్ట్ గా రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అల్లుడు లేడు ఇంట్లో, ఎవరు లేరు. అమ్మ కూతురు ఇద్దరే ఉన్నారు. అమ్మగారి వద్దు. మీరు చెబితే కరెక్ట్ ఆన్సర్ కనుక నా మనసు కనిపిస్తే నేను కష్టపడేది 5,000 రూపాయలు పట్టియాలి. వాళ్ళైనా చెప్పండి, అక్కడైనా చెప్పండి. ఏమండి? దేవుని స్తోత్రం కలుగునుగా. అమ్మో నీ ఆడల జ్ఞానాన్ని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ప్రతి అత్త ప్రతి కూతురికి నేర్పే కథ ఇక. చూసివా 5,000 రూపాయలు పట్టు చేయాలని రాజ్యం బయటకు వచ్చేసి దేవుని స్తోత్రం. ఏమని చెప్పింది? నిన్ను కొట్టినందు కాదా? ఎలా దొరికావా నువ్వు? ఇప్పుడు వీడి చదువుతున్న
చెబుతున్న మాట నేను చెబుతున్న మాట కాదు. ఒప్పుకోండి 5,000 పట్టుకెళ్ళి హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రతి ఇంట్లో జరిగే తండ్రి ఇది నేను అనుకున్నా కదా. గాఢాంతకాలమైనటువంటి రహస్యం ఇది, గౌరాంతమైనటువంటి రహస్యం అనుకున్నా నేను ఎప్పుడు దేవుని స్తోత్రం కలుగుతున్నాను. ఎంతమందికి తెలిసిన రహస్యం అన్న సంగతి, బట్టమైలన్న సంగతి ఏ కొడుకు తెలిసిందమ్మా, ఏ భర్తకి తెలిసిందమ్మా. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. భర్తమైన వారి జాగ్రత్త. ఆమేన్. కనపడేటప్పుడు భర్త ఏమనుకున్నాడు, కానీ వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకున్నాడు, ఏమని చెప్పింది, తెలీదా అక్క తప్పడు తెలీదా, కనపడే తప్పడు తెలీదా, నీకు నేర్పాలంటావా, అక్కడ నీకు నేర్పే పంపించాగా. ఇప్పుడు నేను అమ్మ అనుకున్నా. ఇప్పుడు ఆ ఇంటికి నువ్వు వాడలుగా పంపించావా, భార్యగా పంపించావా, దొంగగా పంపించావా? పైన ఇప్పుడు నీ కూతుర్ని ఆ ఇంటి యజమానురాలుగా పంపించావా, ఆ ఇంటికి దొంగతనాన్ని పంపించావా? ఇప్పుడు ఆ ఇంటి తాళాలు నీ కోడలు బతికుండగా వస్తాయి, నీ కూతురు బతికుండా వస్తాయా? అసలు నువ్వు దొంగతనం నేర్పి పంపిస్తే నీ కూతురు దొంగే అవుతుంది, కానీ ఇంటి యజమానురాలు అవుతుందా? ఇప్పుడు ఎంత సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి దాన్ని నేను ఓపెన్ చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. అది మంచిది కూడా మీతో ఆశీర్వాసం. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒకే మాట ఎప్పుడు కూడా కుటుంబానికి కోడలు యజమాని కావాలి, దొంగ కావాలి. వీళ్ళందరూ మీ కూతురు నేను ఒకటి నా కూతురికి నేను పెళ్లి చేశాను. ఏం చెప్తాను కదా అమ్మా, భర్తను తెలియకుండా ఒక దాచుకోవాలి. ఒకగానే నువ్వు దాచుకున్నావంటే నువ్వు ఆ ఇంటికి దొంగవే అవుతావు. ఎప్పుడు కూడా నీ జీవితకాలంలో యజమానులు అవ్వాలి. నీ భర్త డబ్బులు ఎక్కడ దాచుకోవాలా, అబ్బా నిద్రపోయినా చేస్తామేమో, కొడుకున్నా చేస్తామేమో, నేను బయటికి వెళ్ళినా చేస్తామేమో, అక్కడ పెట్టి చూస్తాము, ఎక్కడ పెట్టి చూస్తామో, జీవితకాలం దాచుకోలేక వాడు రావాలి దొంగగా. మీ జీవితం ఎలా వెళ్ళిపోతుందంటే ఇక నువ్వు దొంగగానే వెళ్ళిపోతావు. నువ్వు ఆ ఇంటికి యజమానురాలు కాలేవు కాబట్టి అది తప్పు. ఎవరన్నా పంపించారంటే వాళ్ళందరూ పంపించారంటే వాళ్ళు వచ్చి 100 రూపాయలు ఇచ్చారు, రేపు ఆ ఇంటికి పోయినా 200 పెడతాను నీ ఊరు. ఆ ఇచ్చిన వాళ్ళు నువ్వు దాచుకున్నావు, రేపు ఆ ఇంటికి పోయి వచ్చి వెళ్తావా? ఒకవేళ నువ్వేదన్నా ప్రేమ ఈడేమాలు చెప్తారు కదా, వాళ్ళు మన ఇంట్లో చాలా ఇచ్చారేంటి చూస్తున్నా, నీకు బాగా అర్థం కావాలని చెప్తున్నా. ఏమంటాడమ్మా, వాళ్ళు ఏమన్నా ఇంటికి వచ్చినప్పుడు కనీసం నా పిల్లలు ఉండాలని చెప్పి ఒక 5 అటికలు తెచ్చారు, ఒక 100 రూపాయలు చేతిలో పెట్టారు, ఇవాళ లేనెందుకు ఇవ్వాలి? కానీ ఇచ్చిన డబ్బులు దాచుకున్న సంగతి తనకు తెలుసా? యజమానుడే తెలియదు కదా. ఇప్పుడు నువ్వు దొంగమైంది కాక నీ భర్తను కూడా నిందల పాలు చేస్తావు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిషయంలో 100 రూపాయలు పెట్టొస్తే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఆవిషయంలో 500 పెట్టొస్తే లింగి మంట వచ్చి తిప్పుకుంటూ వచ్చి తిప్పుకుంటా తిని వెళ్ళాలి. అబద్ధం అంట ఈ మాట, సత్యం కాదా ఈ మాట? అంటే నువ్వు దాచుకోవడం వల్ల, నువ్వు దోచుకోవడం వల్ల నీ కుటుంబం కూడా అమ్మాన పాలైపోతుంది, నీ భర్త కూడా అమ్మాన పాలైపోతుంది. అది వచ్చి 500 నీ చేతిలో పెట్టినప్పుడు ఉందో లేదో కనీసం, ఒకవేళ నీ భర్త ఎంత లేదో లేదా కనీసం ఒక 100 చేతిలో పెట్టొస్తాడుగా. నువ్వు కనపడకుండా చేసేవుగా. ఇంత ఆలోచన ఏంటంటే అతను ఆల్రెడీ వచ్చి నా ఇంటికి వచ్చి అది ఇచ్చిందా ఏంటి, నేను ఇవ్వటాను కానీ ఆ ఫీలింగ్ ఇచ్చిన ఫీలింగ్ ఏంటి, నేను నా ఇంటికి పోయి 500 పెట్టొద్దు కనీసం రూపాయలు కూడా పెట్టకుండా పోయాడు అని ఇచ్చిన ఫీలింగ్. తీసుకున్నావు ఏమంది, ఒక అన్నం పెట్టొచ్చుగా, ఎట్టండి భయంతో.
దొంగతనం చేసిన భయం ఆ? ఏమో తెలుసు ఎవరు అనుకోలేదు ఎందుకు తెలుసా ఆ వచ్చి పెట్టిపోయింది కాబట్టి తీసుకున్నారు కాబట్టి ఏమో తెలుసు భర్త అది వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో పెత్తనం చేసేటువంటి యజమానుల గురించి చెప్పారు. ఇప్పుడు ఇంట్లో పెత్తనం చేసేటువంటి స్త్రీలు దేవుడి స్తోత్రం కదా, అదే వాళ్ళు పడుతున్న ప్రయాసం కూడా అతి భయంకరమైన ప్రయాసం. వాస్తవంగా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలి అంటే, ఆడవాళ్ళు మగోళ్ళ విషయంలో పడుతున్నటువంటి ప్రయాస, వాళ్ళకున్న ఓర్పు, వాళ్ళకున్న సహనం ఇది ఎవరికి లేదు. తాగి అల్లరి చేస్తున్నప్పుడే కానీ, కళ్ళాల్లో తప్పు ఉంటేనే కానీ, పట్టణంలో తప్పు ఉంటేనే కానీ, అలా నిజంగా ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క యజమానులు చూస్తే ఇలాంటి సత్య అక్కడ బాగుపడతాం అన్నటువంటి అటువంటి మగోళ్ళు ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అంటే వాళ్ళకి మాత్రం 2 చేతులు దండం పెట్టాలి. అలాంటి తాగుబోతు భర్తలకి, భార్య ఉండగానే వేరే భార్యని చూసేటువంటి భర్తలు, సరిగ్గా మారిన భర్తలు, వాళ్ళ గురించి ఒక మాట రాశాడు ఇర్మియా గ్రంథంలో అనుకుంటా. ఇదిగో నేను నా కన్నులతో నిబంధన చేసుకునే ఎడలా పొరుగు వారి భార్యను నేను ఎలా తొంగి చూచును, వారి పచ్చని నేను ఎలా కూర్చుందును, ఒకవేళ నేను అలా చేసిన ఎడలా నా భార్యని వేరే ఒక కూడుగాక అని ఉంది. 31లో అనుకుంటా ఆ మాట ఉంది. ఇర్మియా రాసిన ఏడు గ్రంథంలో ఉంటుంది. నిజంగా ఎవరన్నా మాట నిజంగా ఉంది. మీరు ఒకసారి చెప్పిన వాటికని మీకేమో గుర్తుగా నిజంగా దగ్గర మన చదవదని అంటే తీసి ఎప్పుడైనా చదవాలి. మీరు అది చదువుతారా? తిరిగి కదా ఎక్కడ అడిగారు? 30 ఇలా 20 అన్నా ఏపు ఏమన్నా చదువు అలా తల్లి నేను ఒక మాట చెప్తాను సార్. చాలా సంతోషం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకని నేను ఎలాగ చూద్దును అలాగ చేసిన ఎడలా పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఇది దేవుని స్తోత్రం కలుగును కాక. నేను అలాగ చేసిన ఎడలా పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. 9వ వచనం, నేను నేను హృదయమున పరాస్త్రీని మోహించిన ఎడల నా పొరుగు అని ద్వారమును నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎలా తప్పు కదా ఈ మాట? ఒకరోజు పెళ్లిలో ఏదో ఫంక్షన్లో రియల్గా మాట్లాడుతున్నాం. ఎవరి రోజులో అదే ఊళ్ళో ఫంక్షన్లో కుర్రోళ్ళు అంతా కూర్చున్నారు. కుర్రోళ్ళు అంటే ఎవరు? పెళ్ళయ్య వాళ్ళే, పెళ్ళయ్యి పిల్లలు ఉండేవాళ్ళే. అంటే దాదాపు 40 నుంచి 30 పైన. కుర్రోళ్ళు అంటే 30 లోపు, 4 వయసు వాళ్ళు కుర్రోళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగా నేను కుర్రోళ్ళు ఒక్కరు కుర్రోళ్ళు అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ గడ్డ తీసి గట్టగా తలగొట్టుకుని వాటికి నాగని అమ్ముతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పెళ్లిలో కుర్రోళ్ళంతా అంటే కుర్రోళ్ళు అంటే
వయసు వాళ్ళే, యవనస్తులు కూడా అంతా 30 నుంచి 40 లోపు వాళ్ళు దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి కూర్చొని మీటింగ్ చేసుకున్నారు. ఎవరు మీటింగ్ చేసుకున్నారంటే పలానాకు అని చెబుతున్నారు. ఇలాగే చెబుతున్నారు. నేను అట్లా చెప్తున్నారు. వీళ్ళు ఒక 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఏ పెళ్లి ఏదైనా ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ గారు ఉంటారుగా, ఆ పాస్టర్ గారిని ఆ రోజు నేనే దేవుడి స్తోత్రం కలుగుతున్నాను. ఆ పాస్టర్ గారిని ఆ రోజు నేనే దమదమే వీళ్ళు మీటింగ్ చెప్పుకున్నారు. నేను నా మాట ఆపేశాడు. అప్పుడే నేను ఫోన్ బయటికి తీశాను. ఏం ఫోన్ దేవుడి స్తోత్రం. ఫోన్ ఎలా తీసి అక్కడ ఇంకో ఫోన్ ఇచ్చాడు దేవుడి స్తోత్రం కలుగుతున్నాడు. ఫోన్ ఎలా తీసి ఏం చెప్పాడంటే, అబ్బా ఎవరు నాకు వాట్సాప్ పంపించారు, భలే వాక్యం పంపించారు అన్నాడు. అందరూ వీళ్ళంతా కూడా తెలుసా, వాక్యం చేసిన వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ చేసిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళు బాగుంటారు. వాళ్ళందరూ కూడా ఏమని పంపించారు అయ్య గారు అన్నాడు. నేను పొరుగు వారి భార్యను నేను చూసిన ఎడలా నా భార్య ఇంకో అమ్మడు బాగుండు కాక అని పంపించాడు అయ్యా అన్న. 10 మంది వేశారు. ఇక అయ్యగారు ఇవ్వండి మరి చెప్పొద్దు. ఎందుకు నచ్చింది వాళ్ళకి? ఏమన్నా ఎందుకు నచ్చింది? ఇది నిజం. దేవుడి స్తోత్రం కలుగుతుందా? ఇదే వాస్తవం. అతను ఆమె నీతిమంతురాలైనా పరిశుద్ధురాలైనా నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి, నీ అపరాధమును బట్టి దేవుడే అప్పగిస్తాడని బైబిల్లో రాశాడంటే ఎందుకు ఎంతగా రాశాడో తెలుసా? నీవు నీ భార్యతో తృప్తి పడాలి, నువ్వు ఇతరులతో వెళ్ళకూడదు హెచ్చరిక బాధ రాశాడు. ఇది కొంతమంది మీ దేవుడు ఇంకోళ్ళకి అప్పచెబుతాడు. అట్లా కాదు. దరిద్ర మాట అది, పనికిమాలిన మాట అది. అర్థమయ్యే మాట ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేయకుండా ఉండటానికి ఇది ఒక ఆజ్ఞగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఆజ్ఞ ఎందుకు? పాపానికి కొంచెం జీతము అర్థమైంది. అవునా? మీకు స్త్రీలు కూడా వర్తించింది ఈ మాట. చూస్తా ఉంటా మాయావే ఉండి పెట్టింది. అక్కడికి వెళ్తే అసలు నాకు చికెన్ ఫ్రై చేసి పెట్టింది. అక్కడ అదే ఫ్రై భర్తలు పెడితే సంతోషంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. దేనికైనా పురుషులకైనా ఎవరికైనా ఈ మాటలు తీసుకోవాల్సిన అవసరం. మనం చేసిన పాప దోషములను బట్టే మన పిల్లలని, మనం చేసిన తిరుగుబాటు క్రియలు బట్టే మన బిడ్డలు. కాబట్టి చాలా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. వాక్యం విని వదిలేస్తే ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ వాక్యం ప్రారంభించుకున్నప్పుడు ఇంకా గంట మాట్లాడుకోవచ్చు. దేవుడి స్తోత్రం. కానీ అప్పుడే దేవుడు సంస్థలు మీద ప్రేమించింది 14 వచ్చింది. చాలా సమర్పణ పర్లేదు. ఒక పెళ్లి జరుగుతుంది, ఇల్లు జరుగుతుంది. 6 రోజుల్లో 7 రోజులు పెళ్లి జరిగాయి. సంస్థలు ఇదంతా కలిసి కూర్చున్నారు. కూర్చొని ఏమన్నారు తెలుసా? మాట వచ్చింది. ఇదిగో నేను ఒక సామెత చెబుతాను. ఆ సామెత నీ ప్రియాల 30 దుస్తులు బట్టలు మీకు వెలగల వస్త్రము నేను ఇస్తాను. ఆ సామెతకి మీరు ఆర్డర్ చేయండి. మీరు ఎవరైనా చెప్పగలిగారని చెప్పి ఆ ఫిలిస్తీయులందరికీ ఒకే ఒక ప్రశ్న, ఒక సామెత చెబుతాడు. ఆ సామెత చెబితే 1 రోజైంది, 2 రోజైంది, 3 రోజైంది, రోజు పెళ్లి కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. 5 రోజులైంది. ఎవరు అలా కాదు ఆ సామెతకి జవాబు చేయడం. ఎవరు పట్టుకున్నారు తెలుసా? చెప్పండి, ఎవరు పట్టుకున్నారు? వీళ్ళందరూ ఫిలిస్తీయులందరూ కలిసి ఎవరు పట్టుకున్నారు చెప్పండి. మీరు తెలియదని పట్టుకున్నారు. తెలియదా? ఇదిగో నీ భర్త దగ్గర రహస్యం కనుగొని అన్నాడు. ఏమండి దానికి చెప్పామండి. అబ్బాబ్బా ఏం చెప్పామండి? ఆ సామెత ఫిలిస్తీయులంతా ఎప్పుడైపోతున్నారు. ఇదిగో నాకు చెప్పవా అన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నాకు చెప్పవా సామెతకున్న భావం ఏంటో నాకు చెప్పవా అన్నాడు. ఆయన ఉన్నాడు తెలుసా? నా తల్లిదండ్రులకు సైతం చెప్పలేదమ్మా, నీకే అక్కడ తెచ్చి చెప్పలేను, చెప్పకూడదు, చెబితే దానికి విలువ ఉండదు అన్నాడు. దేవుని స్తోత్రం. 14 ప్రారంభం ఏమన్నాడు? నా తల్లిదండ్రులు కూడా తెలపలేదు, నీకు ఎలా తెలపను అన్నాడు. ఒక్క నిమిషం అక్కడ చూద్దాం. మొదటిది అయిపోయింది. రెండోది
వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? నీవు గనక నీ భర్త దగ్గర నుండి ఆ రహస్యము తెలుసుకుని ఎడల నిన్ను, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ అగ్గిడితో కాల్చి చంపేద్దాం. ఎలా? నిన్ను, నీ ఇంటి వారిని మొత్తాన్ని అగ్గిడితో కాల్చి చంపేద్దాం. కాబట్టి నువ్వు ఆ రహస్యాన్ని కనుగొని మాకు చెబితేనే 7వ రోజు కల్లా రహస్యాన్ని చెప్పాల్సిన. ఇక తర్వాత మళ్ళీ ఒకసారి అప్పటికి 2-3 సార్లు తొడ మీద కూర్చొని 50 సంవత్సరాలు నీ అంత రాజు లేదు, నీ కన్నగాడు లేదు, అబ్బా నేను ఇక్కడ భర్తకి ఒట్టి మీద 50 లక్షల ఇప్పేసాడంటే వేసాడంటే ఆ ప్రేమ వద్దు. అందుకు చెప్పినట్టు ఏ ప్రేమ ఇది? కపటమైన ప్రేమ వద్దు, వేషధారణ ప్రేమ వద్దు. సంపడానికి ప్రేమించింది కానీ ప్రేమలో పడింది అంత ప్రేమ. మీరు ఎప్పుడు ఆ కథ భావం ఇప్పిన తర్వాత వాళ్ళకి బట్టలు కొనుక్కురావడానికి సంవత్సరం పడిన తెప్పలు, మామూలు తెప్పల 30 మందిని చంపి ఆ బట్టలు తీసుకొచ్చారు. తప్పు అంటే ఈ లోక ప్రేమ మోసకరం.